హలో హాయ్ అండి నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ద హిందీ తెలుగు కుక్ టాక్స్. సో నేను ఇవాళ ఏం చేస్తున్నానంటే తోటకూర ఫ్రై. ఓ ఓన్లీ లీఫీ వెజిటబుల్ చాలా తింటావా? ఎందుకంటే కొంచెం హెల్త్ కి మంచిది కదా వెజిటబుల్స్, లీఫీ వెజిటబుల్స్ తింటే. ఒక్కసారి వీక్లీ వన్స్ కాదు, ట్వైస్ కూడా తినచ్చు. చాలా మంచిగా హెల్తీ ఉంటది కదా. సో మనకి ఇప్పుడు అయినా వర్షాలు కూడా అంత ఎక్కువ ఏం పడట్లేదు, ఇప్పుడు తినచ్చు. వర్షాలు పడ్డప్పుడు తక్కువ తిన్నా పర్వాలేదు, కొంచెం తక్కువ తినాలి. సో అందుకని ఇవాళ నేను తోటకూర ఫ్రై ఎలా చేయాలో మీకు చూపిస్తా. ఓకే. సో అందరూ టమాటో యూస్ చేస్తారు కదా, నేను టమాటో వేయకుండా टमाटर का ही कुकिंग करते వేయకుండా చేస్తా. నేను టమాటో तुम्हारा डिफरेंट ही होता ना, तो मेरा कुकिंग तुम्हारा कुकिंग डिफरेंट. चलो आज देखते हैं. నేను టమాటో వేయకుండా చేస్తా. మాక్సిమం ఆకుకూరలలో టమాటో అనేది స్కిప్ చేసుకుంటేనే హెల్త్ కి మంచిది. సరే మరి చూపించేస్తాను, చూద్దాం. కొంచెం ఆయిల్ వేసుకోవాలి రీత. నువ్వు చేస్తావా తోటకూర ఫ్రై? చేస్తావా? విత్ టమాటో, వితౌట్ టమాటో? వితౌట్. కానీ ఆకుకూరలలో యాక్చువల్గా టమాటో యూజ్ చేయొద్దు అంటే నో టమాటో. అందుకనే నేను కూడా ఇవాళ టమాటో లేకుండానే తోటకూర ఫ్రై ఎలా చేయాలో చూపిస్తాను. చూడు, జీలకర్ర ఆవాలు వేగినాయి కదా. ఇప్పుడు వెల్లుల్లిపాయ దంచి వేసుకున్నాను. ఓకే, ఒక 2 పీసెస్ ఎండుమిర్చి, కొంచెం కరివేపాకు, అవి మంచిగా ఫ్రై అవ్వాలి. చూడు, మంచిగా ఫ్రై అయింది కదా. సో నేను తోటకూరని మంచిగా కడిగి కట్ చేసి పెట్టుకున్నా. దీంట్లోకి కొంచెం పసుపు, చాలా అంటే చాలా తక్కువ వేస్తున్నా, ఎందుకంటే లాస్ట్ లో వెల్లుల్లిపాయ కారం వేస్తాం, అందుకని కొంచెం లైట్ గానే వేస్తున్నా, ఎక్కువ వేయట్లేదు. అందులో ఉంటుంది కాబట్టి మళ్ళీ తక్కువ అయిపోతుంది కదా, ఇప్పుడున్న క్వాంటిటీ కనబడదు కదా మళ్ళీ మనకి. అందుకే లైట్ గా, అంటే ఒక 1/2 స్పూన్ అంతే. సిమ్లో పెట్టుకొని మూత పెట్టుకొని ఒక 15 మినిట్స్ మగ్గించుకోవాలి రైత. ఓకే. తోటకూర ఓన్లీ టేక్స్ టైం లిటిల్, తొందరగా అయిపోతుంది. సో 15 మినిట్స్ మనం సిమ్లో పెట్టుకొని పక్కన పెట్టుకుందాం. ఓకే. చూడు, మనం వేసినప్పుడేమో హాఫ్ కళాయి ఉంది, చూడు మగ్గిపోయిన తర్వాత ఎంత అయిపోయిందో చూడు. అందుకనే నేను అసలు లైట్ గా పించ్ ఆఫ్ సాల్ట్ వేసాను అనమాట, ఎందుకంటే నేను వెల్లుల్లి కారం వేస్తా. ఇగో నా దగ్గర వెల్లుల్లి కారం పట్టి పెట్టుకున్నా. దీంట్లో ఉప్పు కారం వెల్లుల్లిపాయ వేసి గ్రైండ్ చేశాను అంతే. సో ఇప్పుడు దీన్ని మనం ఇందులో వేసుకోవాలి. ओके, वेल्लुल्लीपाय कारा में तो थोड़ा और थोड़ा टेस्ट आ जाता है. जीलकर्रा सब कुछ है इसमें. यस, జీలకర్ర, ఉప్పు, కారం. చింతపండు ఉండదు, ఒట్టి ఉప్పు, కారం, జీలకర్ర, వెల్లుల్లి. ఓకే ఓకే. तो కొంచెం టేస్ట్ जो है जो रेगुलर తోటకూర ఫ్రై से కొంచెం డిఫరెంట్ టేస్ట్ ఇంక్రీజ్ అవుతుంది. నేనైతే ఇట్లా చేస్తా, మీరు ఎలా చేస్తారో కామెంట్ చేయండి. ఓకే, సో ఇప్పుడు దీన్ని మనం సర్వ్ చేసుకుందాం. సో ఇట్ ఈస్ అవర్ రెగ్యులర్ డైలీ బేసిస్ కర్రీస్. అయిపోయింది, రెడీ, తినేయడమే ఇంకా. సో తోటకూర ఫ్రై అయితే నాకు ఎంత ఇష్టం అంటే చూసారు కదా. వెల్లుల్లిపాయ జస్ట్ తాలింపు వేసి వెల్లుల్లిపాయ కారం వేసి మగ్గ పెట్టిన తర్వాత వెల్లుల్లిపాయ కారం వేస్తే వెల్లుల్లిపాయ కారం యాడ్ కియా ఇది డిఫరెంట్, ఇంకా టేస్ట్ ఎన్హాన్స్ అవుతుంది. ఇంకా టేస్ట్ చాలా పీపుల్ वो वहीं तक स्टॉप कर देते. లేదు రీత, ఏం చేస్తారంటే చాలా మంది తాలింపు వేసి అందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తారు, ఆనియన్ వేస్తారు. అంటే కొంతమంది అంటే తెలంగాణ స్టైల్ ఏంటంటే ఆనియన్ తాలింపులు ఆనియన్ వేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి తోటకూర వేసి టొమాటో వేసి ఉప్పు కారం అట్లా వేస్తారు. నేను కొంచెం మాది డిఫరెంట్. मेरा తోటకూర वेरी सिंपल. वो వెల్లుల్లి ని वो జీలకర్ర ఆవాలు ఎండు మిర్చి डाल के తోటకూర डाल के सॉल्ट కొంచెం అండ్ పసుపు కొంచెం, दैट्स इट. मेरा वो लास्ट स्टेप है. ओके वो कुक हो गए तो वेरी सिंपल हम लोग खाते हैं उसको. ఓకే, కానీ ఇలా కూడా ట్రై చేసి చూడండి. टेस्ट कितना अच्छा आया. అసలు స్మెల్ అంటే వెల్లుల్లి వేసాం కదా, గార్లిక్ స్మెల్ చాలా అంటే చాలా బాగుంటుంది.
సూపర్ టేస్ట్ ఆగే వస్తుంది. చాలా బాగుంటది. సో మీరందరూ కూడా ఖచ్చితంగా ట్రై చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అండ్ స్కిప్ చేయకుండా వీడియో మొత్తం చూడండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.